గత కొంతకాలంగా సమంత రెండో పెళ్లిపై విపరీతమైన చర్చ అయితే సాగుతోంది. సమంత హీరో నాగచైతన్యతో విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్నాళ్లకు ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్లో విడిపోయారు. ఇండస్ట్రీలో బెస్ట్ జోడీగా ఉంటారు అనుకునే లోపే వీరు విడిపోయారు. పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు కూడా వచ్చాయి. తర్వాత విడాకుల తర్వాత సమంత ఒంటరిగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే సమంత రెండో పెళ్లి గురించి చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ సమంత మాత్రం తాను రెండో పెళ్లి చేసుకోను అని ఎక్కడా చెప్పడం లేదు. అయితే గత కొంతకాలంగా సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమూరితో రిలేషన్లో ఉందంటూ ప్రచారం సాగుతోంది. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కి రాజు నిడుమూరి దర్శకత్వం వహించారు. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. సమంత ఇటీవల నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కి సైతం రాజునే దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలో వీరిద్దరికి ప్రేమకు బీజం పడ్డట్టుగా తెలుస్తుంది. అయితే రాజు నిడుమూరికి అప్పటికే పెళ్లైంది. త్వరలో ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. రాజు నిడుమూరి భార్య సైతం తన సోషల్ మీడియాలో భర్తకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వడం లేదు. తాజాగా సమంత నిర్మాతగా ఉన్న శుభం సినిమాకి అన్ని పనులు రాజు నిడుమూరి దగ్గరుండి చూసుకున్నారట. అలాగే ఈ సినిమాకి ఆయన కో ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నారట. సమంత తిరుపతి వెళ్లిన సమయంలో రాజు ఉన్నారు. ఇటీవల సమంత తన సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేసింది. రాజు నిడుమూరి భుజంపై తాను వాలిన ఫోటో సమంత పోస్ట్ పెట్టింది. దీంతో వీళ్ళిద్దరూ పెళ్లి ఖాయమంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా సమంత రాజు నిడుమూరికి కలిసి మరోసారి దర్శనమిచ్చారు. సమంత తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్, వీడియోస్ కూడా షేర్ చేసింది. హ్యాపీ వీకెండ్ అంటూ జిమ్ లో వర్కౌట్ చేస్తున్న వీడియోస్ తో పాటు ఫోటోస్ కూడా సమంత పంచుకుంది. వాటిలో రాజ్ నిడుమూరి ఉన్నారు. రాజ్ తో కలిసి సమంత పికింగ్ బాల్ ఆడుతూ సందడి చేసింది. కోర్టులో రాజ్, సమంత ఒకవైపే ఉండి ఆడడం వీడియోలో కనిపించింది. దీంతో రాజుతో సమంత డేటింగ్ పక్కా అని కూడా కన్ఫర్మ్ చేసేస్తున్నారు నెటిజన్లు. ఇందులో ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ప్రస్తుతం సమంత రాజు నిడుమూరి వ్యవహారం మాత్రం హాట్ టాపిక్ గా మారింది.